రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రథమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా ఇంద్రప్రస్థం నాటిక ప్రథమ బహుమతిని గెలుచుకుంది. 2 రోజులుగా జరిగిన నాటకాలు ప్రజల హృదయాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రోటరీ కళా పరిషత్తు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి ప్రథమ ఆహ్వాన నాటికల పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం నాటిక ప్రథమ బహుమతిని అందుకుంది. ఇదే నాటికకు ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ రంగాలంకరణ, ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతులు వరించడం విశేషం. చైతన్య భారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ విజయవాడ వారి కపిరాజు తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకున్నాయి. అందిన ఆకాశంలో నటించిన ఎస్ఎన్ భాష ఉత్తమ నటుడిగా, జ్యోతిరాజ్ బి శెట్టి ఉత్తమ నటిగా బహుమతులు గెలుచుకున్నారు. సుసనం నాగభూషణం, గోపరాజు విజయ్ వ్యవహరించారు. ముగింపు సభలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు వ్యవస్థాపకుడు ఈదర హరిబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, క్లబ్ కార్యదర్శి దేవయజం మురళీకృష్ణ, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, డిఎల్ కాంతారావు, బత్తుల వెంకటేశ్వరరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు పాల్గొన్నారు. సభకు ముందు న్యూ స్టార్ మోడర్న్ ఆర్ట్స్ థియేటర్ విజయవాడ వారి కపిరాజ నాటికను ప్రదర్శించారు. రచన, దర్శకత్వం డాక్టర్ ఎంఎస్ చౌదరి. చివరగా అమృత లహరి థియేటర్ ఆర్ట్స్ గుంటూరు వారి నాన్న నేనొచ్చేస్తా నాటికను ప్రదర్శించారు. గంటి రాజేశ్వరి మూల కథను తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరించగా ప్రముఖ రంగస్థల నటీమణులు అమృతవర్షిణి లహరి దర్శకత్వం వహించారు. కొంతమంది ఊరూరు తిరుగుతూ మత మార్పిడి చేసే పనిలో బిజీగా ఉన్నారు. గొప్ప తీసి మమ్మల్ని ఏమన్నా టార్గెట్ చేస్తున్నావా? సార్ నేను మరీ అంత హీరోని కాదు సార్. అయినా ఏ మతమైనా అందరికీ సమ్మతమైనా ఉండాలి. సమ్మతమా అంటే సమ్మగా ఉండాలా? అవును సార్, సమ్మగానే ఉండాలి. కుల మతాలు అనేవి దాదాపు గజ్జి లాంటివి. ఎక్కడ దురద పడితే అక్కడే దొక్కోవాలి. అలాగని పక్కన దొక్కుంటే దురద తీరదు సరికదా, పక్కన పెద్ద పుండు ఏర్పడుతుంది. ఆ మత జీవితాంతం ఉంటుంది సార్. ఏ మనిషి అయినా మనసుకు నచ్చిన మతాన్ని ఎంచుకుంటాడు. అయినా ఏ మతం అధర్మాన్ని బోధించదు కదా సార్. మతం బోధించదయ్యా, కానీ కొంతమంది మత బోధకులు బోధిస్తారు. అయినా రామాయణ మహాభారతం మీద చాలా కథలు వచ్చాయి. ఇంకా నువ్వేంటి కొత్తగా చెప్పేది? సార్, యేసు ప్రభు అందరికీ ప్రభువు. ప్రభువు వచ్చుచున్నాడు, మన పాపాలు కడుగుతున్నాడని మనందరికీ తెలుసు. అయినా ప్రతి ఆదివారం చర్చిల్లోకి వెళ్ళాక మళ్ళీ అదే విషయాన్ని ఎందుకు సార్ చర్చిస్తారు? ఏంటి సెటైరా? అది కాదు సార్. పర్లా రచయితలకి ఆ మాత్రం నోటి తుత్తరా బలుపు ఉండడం కావాలే. అది కాదు సార్. మన ఇతిహాసాల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క కథ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది. దాంట్లో మంచిని గ్రహించిన వాడు మహోన్నతుడు అవుతాడు, చెడుకు ఆసక్తుడు చూపించిన వాడు మూఢుడవుతాడు. సార్, రామాయణంలో నేను నమ్మిన ఓ ఆదర్శ ఘట్టం, ప్రస్తుత సమకాలీన సమాజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తు చేయవలసిన ఓ ధర్మఘట్టం, ఆ స్టైల్లో నేను రచించాను సార్. సరే కానీ ఇప్పుడు అదంతా అయిన తీరిక నాకు లేదు. మొత్తం నీకు గుర్తంగా ఒక గంటలో చెప్పగలవా లేదా? చెప్పగలవా సార్? కళ్ళకు కట్టినట్లుగా దృశ్యాలు మీకు చూపిస్తాను. ప్రేక్షకులు పట్టే చప్పట్లను మీకు వినిపించేలా చేస్తాను. ఓవర్ అనిపించట్లా? అంటే అనేసరి నాకు కూడా అలాగే ఉంది సార్. కాకపోతే రచయితలకి బరుపు తొత్తంతో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ వేశారు. ఆ ఓవర్ని కాస్త జోగులో పెట్టుకుని ఇలా రా నడుస్తూ నీ కథ గురించి చెప్తాం. అన్నట్టు తోకదారి కథ అన్నావు, ఆ హనుమంతుడి కథనా? సార్, రామాయణంలో తోకదారి అంటే హనుమంతుడు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో ఒక అద్భుతమైన పాత్ర ఉంది సార్. ఇది న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ విజయవాడ వారి సమర్పణ. బంధాలు అన్నీ బందీలు కావు, అనుబంధం విడువకయ్యా. గడదాకా నీకు కన్నీళ్లు తుడితే హస్తాన్ని మరువకయ్యా. ఇతిహాసవర్ణాన్ని మదించి గ్రహించి మంచిగా చేర్చవయ్యా.
చిన్నపిల్ల కాదుగా. ఒక ఇంటికి కోడలు తన అత్తమామలకు నచ్చినట్టే తన భర్తకు అనుగుణంగా అది నడుచుకోవాలి. కానీ అదేమిటో ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఆ విషయం తెలియడమే లేదు. వాళ్ళ మీద ఉన్న పిచ్చి ప్రేమతో మనం కూడా అర్థమయ్యేలా చెప్పలేకపోతుంది. అందుకనే కదా ఇన్ని గొడవలు, చిరాకులు, పరాకులు, విడాకులు. ఏంటో మాట్లాడేస్తున్నావు, ప్రాబ్లమా? అయ్యో, మరింత కాదండి. అదే ఢిల్లీ అమ్మారావు గారు అమ్మాయి సుజాత ఉంది కదా, దాని గురించి ఆలోచిస్తూ ఏదో మాట్లాడేశాను. హలో, మాజీ కార్పొరేటర్ ఢిల్లీ అప్పారావు అంటే మామూలుడు కాదు. నా 10 ఏళ్ల వయసులోనే ఢిల్లీ వెళ్ళి ఎర్రకోటను చూసొచ్చింది ఈ సిటీ మొత్తంలో నేను ఒక్కనే. అందుకే అందరూ నన్ను ఢిల్లీ అప్పారావు అంటూ ఉంటారు. నువ్వు తెలుసుకోవాల్సిన ఇంకోటి, ఒక్కసారి కార్పొరేటర్గా గెలిచి 3 సార్లు డిపాజిట్ లేకుండా ఓడిపోయింది కూడా నేను ఒక్కనే. అందుకే నాతో మాట్లాడినప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టు మాట్లాడు. లేదంటే ఆ ఎస్పీతో చెప్పి డ్రగ్స్ కేసులో నువ్వు కూడా ఉన్నావు ఇరికించేస్తాను. మనం రాఘవ గారు, నమస్కారం. బాగున్నారా? ఏంటి వస్తూనే ఎవరికో వార్నింగ్ ఇచ్చుకుంటా వస్తున్నారు? లేకపోతే ఈ ఢిల్లీ అప్పారావు మీద జోకులు ఏంటండి? ఏమి లేదు రాఘవ గారు, ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయిగా. అవును, నేను మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నా. భారీ మెజార్టీతో గెలవడం ఎలాగో ఖాయం అనుకుంటే డిసైడ్ అయిపోయింది. దాంతో నా అపోజిషన్ క్యాండిడేట్ భయపడి కుట్రపడి అసలు ఓటర్ లిస్ట్ లో నా పేరు లేకుండా చేస్తానండి. నాకున్న లిటిగేషన్ మైండ్ తో లాలోని సెక్షన్స్ తో కొట్టారంటే సుప్రీం కోర్టుకి నా అప్పీల్ ఉండదు. నాతో పెట్టుకుంటే చల్లని ఓటులా మునిగిపోతామని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను కదా. ఏంటి అప్పుడే తెచ్చావా? కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అవునా? ఏంటమ్మా సుధా? ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్, రోటరీ కళా పరిషత్ సంయుక్తంగా నిర్వహించిన నాటిక పోటీల బహుమతి ప్రదానోత్సవానికి పిలవగానే వచ్చిన అన్నగారు ఈదర హరిబాబు గారికి, అట్లాగే ననమనేని రాజకుమారి గారికి, మా మాస్టర్ గారు ముకుందరావు గారికి, రంగకళ ప్రెసిడెంట్ వర్రా జయలక్ష్మి గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు గారికి, రోటరీ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు గారికి, సెక్రటరీ మురళీకృష్ణ గారికి, మా ఆప్తులు డిఎల్ కాంతారావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కళల కానాసి తెనాలిలో మనది కూడా ఒక కళా పరిషత్ ఉంటే బాగుంటుంది అనే తలంపుతో రోటరీ కళా పరిషత్ పేరు మీద మా నాన్నగారి అయిన ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ మీద ఈ రోజు నుంచి ఈ కళా పరిషత్ ప్రారంభించి ప్రతి సంవత్సరం ఈ నాటక పోటీలు చేయాలని తలంపుతో ప్రవేశపెట్టాం. అట్లానే మా రోటరీకి సంబంధించి వ్యవస్థాపకులు పాల్ హారిస్ పురస్కారం మా రోటరీలో విశిష్ట సేవలను అందించిన వారికి ప్రతి సంవత్సరం పురస్కారం అందించాలని కూడా ఈ కళా పరిషత్తులో ఒక భాగంగా చేసుకున్నాం. ఈరోజు వచ్చిన 5 నాటికల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరూ చాలా బాగా నటించారు. వారి అందరికీ కృతజ్ఞతలు. మా శ్రమ, మా కోరిక ఫలించిందండి. రామారావు గారు లేని హాల్ ఈ హాలా అని అనుకున్నాం. మేము అడుగు పెట్టలా. మేము అసలు కార్యక్రమాలు జరగలేదనుకోండి. 5 సంవత్సరాలు కూడా కార్యక్రమాలే జరగలేదు. మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీ రామారావు గారి పాత్రధారి శ్రీరాముడు శ్రీకృష్ణుడు బొమ్మలు మళ్ళీ పెట్టారు. ఈ రోజున ఇక్కడ కూర్చోటానికి మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ కూర్చొని మాట్లాడటానికి అవకాశం దక్కింది. ఇది ఒకటే చెప్పాలని నా కోరిక ఉంది. ఇది ఒకటే. కొన్ని జీవితాలు మన కళ్ళ కట్టినట్టు కనిపించాయి. కొన్ని పరిణామాలు మన కళ్ళ కట్టినట్టు కనిపించాయి. పిల్లల మనస్తత్వాలు,
లేక పెద్దల యొక్క ఆశీర్వచనాలు, వాళ్ళ యొక్క సంఘర్షణ, ఆ కుటుంబాల్లో సఖ్యత ఎలా ఉండాలి, మరి ఈ కాలం పిల్లలకి వెనకటి కాలం తల్లులకి ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఇవన్నీ కూడా చాలా బాగా ఒక కనువిప్పు కలిగే విధంగా, లేక కొంతమంది గుణపాఠం చెప్పే విధంగా, కొంతమంది నేర్చుకునే విధంగా చాలా బాగా కూడా చూసాం. అన్నిటికన్నా మించి కొంచెం లేటుగా వచ్చాము, కొంచెం ముందు అయిపోయింది. కపిరాజు అసలు ఎట్లా చేయగలిగారండి వాళ్ళు? రబ్బర్ బొమ్మల్లో మనది చైనా సర్కస్ చూస్తున్నాము అనిపించింది కాసేపు. అసలు ఎంత గొప్ప అంటే ఆ రోజు విఠలాచార్య సినిమాలు, లేదా జానపద చిత్రాలు, ఎన్టీఆర్ గారి, కాంతారావు గారు చాలా గొప్పగా, నిజంగా అంత గొప్పగా నటించడం అనేది మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. అది కూడా చూడండి, దానిలో ఎంత నీతి ఉందండి, ఎంత గొప్పతనం ఉందండి. రాముడు చాటు నుండి కొట్టిన దానికి ఇచ్చిన వివరణ ఎంత చక్కగా ఉందండి. అసలు నిజంగా అది కళ్ళు ముందు టైం తెలియలేదు. అభినందిస్తున్నాను పూర్ణచంద్రు. అయ్యా, మా ఇంట్లో చదువుకున్నావు, మీ మాస్టర్ అన్న మేమన్నా చాలా గౌరవంగా ఉంటారు. అలాగే ఇందాక బుజ్జి మనం ప్రేమగా పిలుచుకుంటాం వెంకటేశ్వరం మాకు గురించి చాలా గొప్పగా చెప్పారు. చాలు. కళల గురించి సహజంగా ఒక్క మాట చెప్పాలి. కేవలం మెప్పు కోసం కాదు, మార్పు కోసం, మంచి రేపటి కోసమే కళలు. మన మీద కాసేపు సరదాగా చూసో, కడతాళ డౌన్లు కొట్టో, కాసేపు నవ్వుకునే పోవటానికి కాదు, సమాజంలో ఒక మంచి మార్పుని కోరుతూ ఈ కళారంగం అంతా కూడా నాటికలు రాస్తూ ఉంటారు. మీరు ఏ నాటికైనా తీసుకోండి, దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సమాజంలో ఒక మార్పు కోరుతూ ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అందుకనే కళారంగం ఎక్కడ నాటికలు లేదా నాటకాలు లేక జానపద కళాకారులు కానీ వీళ్ళంతా కూడా కళాకారులంతా కూడా సమాజంలో ఒక మంచి మార్పును కాంక్షిస్తూ వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం మరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన విజయ్ గారు అనౌన్స్ చేస్తారు. ముందుగా అందరికీ నమస్కారం. పెద్దలిద్దరూ ఉండి చిన్నవాడైన నన్ను న్యాయ నిర్ణయం చదివే బాధ్యతను అప్పగించినందుకు గురుతుల్యులిద్దరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్సులు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ముందుగా వ్యక్తిగత బహుమతుల దగ్గర నుంచి వస్తాను సార్. ఉత్తమ లైటింగ్ కపిరాజు నాటికకు రత్నబాబు.